మార్నింగ్. మార్నింగ్. బాగున్నారా? అందరు బాగున్నారా? సో మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? బూట్ క్యాంప్కి. అప్లైనర్స్ ఒక నెల రోజుల నుంచి ఫాలో అప్ చేయంగా బతాడంగా ఒక బూట్ క్యాంప్కి వస్తే మీ లైఫ్ మారుతుంది అని. సో లైఫ్ మారడం పక్కన పెడితే ఏందో తెలుసుకుందామని వచ్చినాం. ఎస్ ఆర్ నో? సో నేను కూడా ఈ బూట్ క్యాంప్కి, సో మైసెల్ఫ్ వచ్చేసి ముందుగా నా పేరు వచ్చేసి భాస్కర్ ఆడెప్పు. సో ఈ వెస్టేజ్కి నన్ను పరిచయం చేసింది మా బ్రదర్, మై మెంటర్ సైదుల్ సార్ ద్వారా నేను విషయాల్లో జాయిన్ అయినా. నిర్ణయాలు కాదు జాయిన్ అయింది, 3 సంవత్సరాలు అవుతుంది నేను జాయిన్ అయినా. కాకపోతే నేను ఇట్లాంటి కొన్ని సెమినార్స్ మీటింగ్స్ రాక తెలుసుకోలేక, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఫ్యూచర్ గురించి తెలుసుకోలేక, నేను చదువుకుంది బీటెక్ ఇంజనీరింగ్ అని చెప్పి డిఆర్డిఓలో జాబ్ ఉంది, ఒక 30,000 శాలరీ ఉంది, మ్యారేజ్ కాలేదు. సరిపోవాలి. సో అట్లాంటి టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అయింది. సో 2020లోనే జాయిన్ అయినా. 2021లో ఇట్లాంటి బూట్ క్యాంప్ కూడా, అప్పుడు కూడా మా అప్లైనర్స్ పిల్లలు ఒక బూట్ క్యాంప్ కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్ళినా. అప్పుడే మ్యారేజ్ సెట్ అయింది. సో అట్లాంటి మ్యారేజ్ సెట్ కాగానే ఒక 2-3 మంత్స్ తర్వాత వద్దాము అనుకున్న తర్వాతనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత 30,000 సరిపోతలేవు, 40,000 జీతానికి మళ్ళీ ఒక 10 ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే ఒక జాబ్ అటెండ్ మళ్ళీ డిఆర్డిఓలో ఒక క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఒక 40,000 శాలరీ వస్తుంది. సో అట్లా వెళ్ళకుండా ఈ మీటింగ్స్ రాకుండా, ఈ సెమినార్స్ అటెండ్ అవ్వకుండా, మెయిన్గా నాకు ఏదో జాయిన్ చేయించేది ప్రొడక్ట్స్ ఉన్నాయి, బయట కొనుక్కోవాలంటే దీంట్లో కొనుక్కోవాలి క్వాలిటీ ప్రొడక్ట్స్ అంతే. కానీ ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ అని చెప్పి తెలియక కనెక్ట్ అవ్వక ఉండలేదు. సో ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ లాస్ట్ 6 మంత్స్ బ్యాకే ఒక మీటింగ్ అటెండ్ అయ్యి హైదరాబాద్లో ఎక్కడికి నుంచి వస్తున్నాయి లక్షలు, ఎక్కడికి నుంచి వస్తున్నాయి కార్లు. సో నేను కూడా జాబ్లో నాకు ఏం సాటిస్ఫై లేదు, దీంట్లో ఏముందో తెలుసుకోవాలని చెప్పి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఫ్యూచర్ గురించి క్లారిటీ తెలుసుకొని ఆన్ ది డే డిసైడ్ అయ్యి నేను ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నాను. నా ఇయర్స్ ఇన్కమ్ 49,000, లాస్ట్ మంత్ ఇన్కమ్ 39,000. సో దీంట్లో మనకు 7 స్టెప్స్. సో వెస్టేజ్లో మనకి బిజినెస్ గురించి మేడం ప్రొఫైల్ గురించి చెప్పింది ఆల్రెడీ, కంపెనీ ప్రొఫైల్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది, నిన్న మొన్నటి కంపెనీ 20 ఏళ్ళ కంపెనీ అనేది మీకు ఆల్రెడీ అవగాహన వచ్చింది. సో దీంట్లో మనకు బిజినెస్ బాగున్నా, ప్రొఫైల్ బాగున్నా, అందరికి లక్షలు వస్తున్నా, కార్లు వస్తున్నా, చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా, ఇంట్లో లక్షలు సంపాదించాలైనా 20-30,000 సంపాదించాలైనా ఎవరైనా పాటించాల్సింది ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆల్రెడీ సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టింది. సో ఆ సిస్టమ్నే ఫాలో కావాలి. దాంట్లో మనకి ఫస్ట్గా 7 స్టెప్స్ అనేది ఉంటుంది. సో ఆ 7 స్టెప్స్ అనేది నాకు ఈ టాపిక్. సో ముందుగా నాకు ఈ టాపిక్ ఇచ్చినందుకు, నన్ను సెలెక్ట్ చేసినందుకు ఎంటైర్ సైదుల్ కోట్ టీమ్ అండ్ టీమ్ ఇబ్రాహీంపట్నం ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ మై అప్లైనర్ సైదుల్ సార్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో బూట్ క్యాంప్, నేను బూట్ క్యాంప్ ఏమనుకున్నానంటే ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, ఇక్కడ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వరల్డ్, ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అనుకుంటా నేను. సో అవుట్ స్టాండింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి, బూట్ అనేది అట్లా కన్వర్ట్ చేసుకున్నా. సో అవుట్ స్టాండింగ్ ట్రైనింగ్స్ ఏముంటాయి 2 days అనేది మీకు ఇక్కడ ఉంటే అర్థమవుతుంది. సో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అవుట్ స్టాండింగ్ ట్రైనింగ్స్ 12 ఆల్రెడీ 12 అయిపోయినాయి, 11 అయిపోయినాయి, 12. సో దాంట్లో మనం ఇప్పుడు నేను చెప్పే టాపిక్ 7 స్టెప్స్ ఇన్ వెస్టేజ్. సో మనకి ఏమేమి రూల్స్ ఫాలో అయితే, ఏమేమి రెగ్యులేషన్స్ ఫాలో అయితే సో మన టీం నిలబెట్టుకుంటాం, సో అనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి 7 స్టెప్స్లో భాగంగా సో హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే జాయిన్ అవుతున్నాం, ఐడియా తీసుకుంటున్నాం, ఏదో జాయిన్ అయిన బిజినెస్, ప్రొడక్ట్ల బిజినెస్, జస్ట్ షాప్ చేంజ్ చేస్తే లక్షలు వస్తాయంటే, కార్లు వస్తాయంటే కాదు. ఎస్ ఆర్ నో? సో షాప్ చేంజ్ చేస్తే లక్షల కార్లు వస్తాయా? సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఫాలో కావాలి. ఆ సిస్టమ్ ఏముంది దాంట్లో ఇనిషియల్గా 7 స్టెప్స్ ఏం ఫాలో కావాలి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంది? సో 7 స్టెప్స్ ఫర్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. So our life cannot be changed in 1 minute, but a decision taken in 1 minute can change your life. So yes or no? సో మనం 1 minute అనేది మన లైఫ్ చేంజ్ కాదు, తన ఒక డిసిషన్ మాత్రం. సో నేను కూడా ఒక 2.5 years కింద నేను జాయిన్ అయ్యి కూడా వెస్టేజ్ కంటిన్యూ చేయలేదు. లాస్ట్ 6 monthsలో ఒకటే మీటింగ్ విని డిసైడ్ అయినా కాబట్టి సో 1 minute మనం చేంజ్ కావచ్చు. ఇవాళ ఎన్ని మీటింగ్లు అయినా, ఏది అటెండ్ అయినా, నీకు ఎప్పుడైతే స్పార్క్ వస్తుందో నీ మైండ్లో, ఆన్ ది డే నువ్వు మళ్ళీ పుట్టినట్టు, పునర్జన్మ ఎత్తినట్టు. సో నేను 30 ఏళ్ళు నా సార్ ఎడ్యుకేషన్ టైంలో కూడా నేను 2013లో బీటెక్ కంప్లీట్ అయింది. 10 years కూడా ఏదో జాబ్ పర్పస్లో జాబ్ వస్తున్న లైఫ్ మారుతుంది. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ అవుతుంది అనేది చెప్పారు. కానీ బిజినెస్ వైపు ఎవరైనా ఇప్పుడున్న పేరెంట్సే కానీ మన పేరెంట్సే కానీ చెప్పిరా?
ఎవరు కూడా చెప్పరు. సో ఎందుకంటే బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని. సో అట్లా నేను కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ సైడ్ వెళ్ళాడుకుంటూ వెళ్ళినా. సో జాబ్లో అన్సాటిస్ఫైడ్ లైఫ్ బతుకుతూ ఇలా వెస్టేజ్కి వచ్చి జస్ట్ 6 months నాకు వచ్చే తక్కువ ఇన్కమే కానీ చాలా హ్యాపీగా ఉంది లైఫ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సో 1 minute మనం బట్ డిసిషన్ టేకెన్ 1 minute కెన్ చేంజ్ యువర్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ స్టెప్ మనం 7 steps ఈ బిజినెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బీ 100% ప్రొడక్ట్ యూజర్. సో మనకి మేడం చెప్పింది కదా ఇంతమందికి 4 categories ప్రొడక్ట్. డైలీ నీడ్స్ ఉంటాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అగ్రి కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇట్లా మనకి 4 categories ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొడక్ట్స్ అవసరమా కాదా? రెగ్యులర్గా మనం బయట మార్కెట్లో తీసుకుంటున్నామా లేదా? ట్రెడిషనల్ మార్కెట్లో ఇప్పటి వరకు కూడా మనం అందరము బయట ప్రొడక్ట్లు వాడుతూ ఉన్నాం. సో వెస్టేజ్ జాయిన్ కాకముందు కూడా. సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ 4 categories ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా బీ 100% ప్రొడక్ట్ యూజర్. మన ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయాలి. దీంట్లో యూజ్ చేసి ఏంటంటే నీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉందా కల్తీ ఉందా అనేది అర్థమవుతుంది. సో బయట మన ప్రొడక్ట్స్ కొంతమంది ఏం చేస్తారంటే జాయిన్ అవుతారు, ఓన్లీ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే దీంట్లో తీసుకొని కొన్ని ప్రొడక్ట్స్ బయట తీసుకుంటారు. ఆ బయట కొన్ని తీసుకొని దీంట్లో కొన్ని తీసుకుంటే మనకు ప్రొడక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అనేది క్లారిటీ రాదు, అర్థం కాదు. సో నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా చూడండి. నేను ఇంతకు డిఆర్డిఓ ఆర్సీఐలో పనిచేసేదిగా. సో కానీ అక్కడ ఆఫ్ రేట్గా వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా సగం అందులో ఉన్నది సగం ఇందులో ఉన్నది. అందుకే సగం 2 ఏళ్ళు వేస్ట్ చేసినాం. సో ఫుల్ టైం మనకి ఫుల్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 రకాల ప్రొడక్ట్స్ కూడా ఏవైనా అగ్రికల్చర్ ఉన్న వాళ్ళే కానీ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని డైలీ కేర్ ప్రొడక్ట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రిక్వైర్మెంట్స్ 100% ప్రొడక్ట్ యూజర్ అనేది మనం ఉండాలి. సో అప్పుడు మీకు ప్రొడక్ట్స్ అనేది క్లారిటీ వస్తుంది. సో అదే ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్స్. సో మనం 100% ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఇవాళ నిన్న మొన్న చాలా మంది చేయని వాళ్ళు కూడా 1-2 ప్రొడక్ట్లు యూజ్ చేసి ప్రొడక్ట్స్ బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయని అన్ని తీసుకుంటారు. 100% ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసినాం అనుకో మనకు తెలుసలేదు క్లారిటీ ఉన్నాయా క్వాలిటీ ఉన్నాయా లేవా అని. సో 100% ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తే మన ప్రొడక్ట్స్ గురించి వేరే వాళ్ళకి రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు మనం చెప్పొచ్చు. సో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి రెగ్యులర్గా మీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం మీ బిజినెస్లో వెస్టేజ్లో బిజినెస్ నేను చేస్తలేదు కానీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయని చెప్తే సో నువ్వు చేసినా చేయకుండా నువ్వు అని చెప్తే వాళ్ళు కనెక్ట్ ఐడియా వచ్చి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారా లేదా ఎవరన్నా. సో అట్లా మనం 100% ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ వచ్చిన రిజల్ట్ గురించి బయట వాళ్ళకి మనకి ఎంతమంది ఉంటారా లేదా. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫోన్లలో రీఛార్జ్ అన్లిమిటెడ్ చేసుకుంటారా లేదా, ఫోన్ మాట్లాడుతారా లేదా. సో మాట్లాడుతున్నాం కానీ ఏం మాట్లాడుతున్నాం, మన పనికిరాని విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా మీకు ఎట్లా తెలుసారంటే నేను కూడా అదే పని చేసుకున్నాను స్టేజ్. సో మన చాలా మంది కూడా అందరికి కూడా అన్లిమిటెడ్ ఉన్నాయి. సో మనకు బిజినెస్కి వచ్చినప్పుడు ఆ బిజినెస్లో ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు సో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే మన ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పాలి. సో 100% ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఇలా అబౌట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి జనాలకు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంది, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రొడక్ట్స్ 100% యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. సో మనకి లిస్ట్ అంటే ప్రిపేర్ చేసుకోవాలి. సార్ నాకు ఓవర్ తెలియదు సార్, నాకు ఓవర్ తెలియదు, నేను చదువుకోలేదు, నాకు ఓవర్ తెలియదు, నేను ఏదో లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, నా ఫోన్లో కాంటాక్ట్స్ లేవు, నేను పెద్ద ఫోనే వాడతలేను సార్, నాకు ఫోన్ సాధించాలని సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రూవ్ చేసాం. మన బీబీ మేడం ఉందా లేదా ఎగ్జాంపుల్. సో మేడంకి ఏ నెట్వర్క్ ఉంది, 2 క్లాసెస్ చదువుకుంది. ఎస్ ఆర్ నో. సో మనకి నెట్వర్క్ అనేది ఎవరు మనకున్న నెట్వర్క్ మనకి ఎట్లా చెక్ చేసుకోవాలంటే మన దాంట్లో మన లిస్ట్లో ఆల్రెడీ మనకున్న కాంటాక్ట్స్లో ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. మనం ఒకవేళ పనిచేసే ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్లో బిఫోర్ వెస్టేజ్ కానీ సో ఎక్కడైనా పనిచేసే ఇన్స్టిట్యూషన్సే కానీ ఎంప్లాయీసే కానీ నైబర్స్ దగ్గర వాళ్ళే కానీ మన డ్రీమర్సే కానీ స్ట్రేంజర్సే కానీ ఇట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరి వైపు ఇంకా మనకు రిలేటివ్స్ ఒకరికి ఎంప్లాయీస్ ఒకరికి అట్లా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది థర్డ్ స్టెప్. ఫస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి 100%. ఆ ప్రొడక్ట్స్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతుండాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ పాటిస్తూనే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్. సో మనం ఇన్విటేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఏదో మీటింగ్ కానీ పోస్టర్ పడినప్పుడు సెమినార్ పోస్టర్ పడినప్పుడు కాల్ చేసి అరే మీటింగ్ ఉంది వచ్చేసి అంటే ఇమీడియట్గా ఎవరు కాల్ చేసి వాళ్ళకి ఫస్ట్ రెగ్యులర్ మనం మాట్లాడతాం కదా విషయం ఇప్పుడు మామూలుగా హాయ్ అని చెప్పి లేకపోతే వాళ్ళతో రెగ్యులర్ వాళ్ళు ఎలా ఉన్నావు ఏంటి అని కొద్దిగా మాట్లాడి కొద్దిగా వాళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు బిజినెస్ గురించి చెప్పాలి. వెంబడే ఫోన్ చేసి రేపు మీటింగ్ ఉందిరా వచ్చినా అంటే వస్తారా. సో అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్విటేషన్ మనము ఫోన్ ద్వారానే కాకుండా మీరు
డైరెక్ట్గా ఆఫీస్లో ఉంటే కొలీగ్స్ కానీ లేకపోతే ఇంకో నైబర్సే కానీ ఇన్విటేషన్ ఏందో తెలుసుకోవడానికి ఇన్విటేషన్ ఐడి ఇవ్వమండి, జాయిన్ అవ్వండి, ప్రొడక్ట్స్ గురించి అని కూడా ఎవరు కూడా చెప్పదు సార్. నో. సో నెక్స్ట్ వచ్చేసి మీటింగ్. సో మీటింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మీటింగ్ మనం ఇన్వైట్ చేసాం కదా. సో కొంతమంది అందరు సెమినార్స్ మీటింగ్స్కి వస్తారా? సెమినార్స్కి స్టోర్ మీటింగ్స్కి పిల్లలకి వస్తారా? చాలా బిజీ ఉంటారు. 5,000 10,000 జీతం చేసే వాళ్ళు కూడా చాలా బిజీ. సార్ ఆదివారం అని ఏదైనా మీటింగ్ వెళ్తామంటే ఆయన కూడా బిజీ ఉంటారు. అన్ని రోజుల కానీ ఇంకా ఆయననే ఎక్కువ బిజీ ఉంటారు. సో సార్ సో అట్లా మీటింగ్స్కి ఎట్లా ఇన్వైట్ చేయాలంటే 1-to-1. సో పర్సన్ నీకు 1-to-1 రెగ్యులర్గా మనం మీటింగ్స్ రెగ్యులర్గా మనము ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళని కలవాలి. సో కొత్త వాళ్ళ దాంట్లో రెగ్యులర్ పర్సన్ అని కొత్త వాళ్ళని కలవాలి. అట్లా 1-to-1 మీటింగ్, సెమినార్ మీటింగ్, వెబినార్ మీటింగ్. సో సెమినార్స్, సో ఇట్లాంటి సెమినార్స్ అయినప్పుడు మనకి ప్రతి ఏరియాలో ఎలా తెలంగాణ వ్యాప్తంగా ఏపీ తెలంగాణలో మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ మీటింగ్స్ అవుతున్నాయి. సో అట్లా సెమినార్స్కి మనం ఇన్వైట్ చేయాలి మీటింగ్కి. సో సెమినార్లో కానీ అండ్ వెబినార్. సో మన వెబినార్స్ అంటే మన జూమ్ ఉన్నాయి కదా, ఇప్పుడు డిజిటల్గా కూడా అందరూ యూజ్ చేస్తున్నాం. సో చాలా మంది బిజీ ఉన్నట్టు వాళ్ళు మీటింగ్స్కి వస్తారా, సెమినార్స్కి వస్తారా? వెబినార్స్ అంటే మనకి రెగ్యులర్గా జూమ్ అవుతుందా లేదా? సో చాలా మంది జూమ్లో ఏం చేస్తున్నారంటే మన వాళ్ళే జాయిన్ అవుతారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళే జాయిన్ అవుతారు. కొత్త వాళ్ళు జాయిన్ చేపిస్తున్నారా? సో రెగ్యులర్గా ఒక అడిషనల్ జూమ్, మనకి అడిషనల్ హోమ్ మీటింగ్ లాగా. సో అట్లా వెబినార్స్ కూడా ఇన్వైట్ చేసుకోవాలి. అది కూడా మనకి యూజ్ అవుతుంది దాని ద్వారా కూడా. సో ఎందుకంటే చాలా మంది దీంట్లో ఒక స్టూడెంట్స్ నుంచి, ఒక హౌస్ వైఫ్ నుంచి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ టెస్టిమోనీస్ మనకు రెగ్యులర్గా ఈవినింగ్ ఉంటుంది కాబట్టి వెబినార్ దొరికితే ఒక 1/2 hour డైలీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనకి డిజిటల్ వేగా కూడా రేపు ఫ్యూచర్లో మొత్తం అంతా కూడా డిజిటల్గానే ఉంటుంది సార్. సో అట్లా వెబినార్స్ కూడా సెమినార్స్ అండ్ వెబినార్స్. నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్. సో మనకు ఆల్రెడీ ఒక టీం డెవలప్ అవుతుంది కదా, ఉన్న టీమే కానీ కొత్తగా రెగ్యులర్గా మనం ఫాలో చేసుకున్న టీమే కానీ టీం వర్క్ చేయాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. నెట్వర్క్ క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ కూడా కాపాడుకోవాలంటే రెగ్యులర్గా టీంతో మాట్లాడుతుంటూ టీంని నిలబెట్టుకోవాలి. సో టీం వర్క్ చేయాలి. ఒక్కరని చేస్తే ఒక్కొక్కరు లక్షలు వస్తాయా? మనం ఒక్కరని చేసే మన జాబ్లో తెలుసు, ఏం చేసినామో తెలుసు. జాబ్లు చిన్న జాబ్లే కానీ పెద్ద జాబ్లే కానీ లక్షలు సంపాదించిన ఒక్కరు చేస్తే అంతే ఉంటాయి, స్టేబుల్ సాలరీస్ ఉంటాయి. సో దీంట్లో టీం వర్క్ చేస్తారు కాబట్టి ఇలా ఏ అర్హత లేకున్నా కూడా, ఎడ్యుకేషన్ లేకున్నా లక్షల్లో ఎర్న్ చేస్తారు బికాస్ ఆఫ్ నెట్వర్క్. సో అట్లా టీం వర్క్ చేయాలి. నెక్స్ట్ ఫాలో అప్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫాలో అప్. సో మనం రెగ్యులర్గా ఉన్న టీము, కొత్త టీమే కానీ ఉన్న టీమే కానీ డల్ కావద్దు అనుకుంటే మన టీంకి రెగ్యులర్ ఒక 1 వీక్లీ ఒకసారి మీటింగ్స్ పెట్టుకోవాలి. నువ్వు కంపల్సరీ మీటింగ్స్ పెట్టుకోకుండా జాయిన్ అయినామా, ప్రొడక్ట్స్ కొన్నామా, ఓ బ్రాంచ్ అయిందా, సిల్వర్ అయిందా వదిలేసినామంటే కాదు. సో ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక ఎత్తు, ఇది ఒకటి అనిపిస్తుంది. ఫాలో అప్ చేయకుండా బిజినెస్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రెగ్యులర్గా ఫాలో అప్ లేకపోతే ఇప్పుడు బయట మనకు చాలా కంపెనీలు కాంపిటీషన్లో వస్తున్నాయి కాబట్టి సో చాలా మంది కొద్ది చెట్లు తక్కువ రావడం, ఒక మంత్ డల్ కావడము అట్లా ఏమైనా ఉందనుకో, ఓడినప్పుడు బయట వేరే కంపెనీలో ఇన్వైట్ చేసిన అనుకో, సో అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మన రెగ్యులర్గా కంపల్సరీ మన కింద ఉన్న టీం పాతోళ్ళు కానీ కొత్తలు కానీ వీక్లీ ఒకసారి వచ్చే లీడర్గా మనం లీడర్ ఎదగాలనుకుంటే కంపల్సరీ మనం ఫాలో అప్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ. సో ఇట్లాంటి అవకాశం నాకు వస్తే నేను అసలు ఊహించలేదు. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్ సైన్స్ టీమ్కి అండ్ టీమ్ ఇబ్రాహీంపట్నం ఎంఎస్ఆర్ అసోసియేషన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Super. Thank you so much. So we will big round of applause to Bhaskar sir. So thank you so much. All